హాయ్ హలో ఎలా ఉన్నారు? ఐ హోప్ గ్రేట్. అవునండి, మీ మనసులో వ్యక్తి పేరు 3 సార్లు తలుచుకోండి, తన రూపాన్ని విజువలైజ్ చేసుకోండి. మనం ఎప్పుడు డిఎం కోసమే ఆలోచిస్తూ ఉంటాము కదా, తను ఆలోచిస్తున్నారా మన కోసం? మీకు తెలుసా ఒక విషయం, ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటారు. సబ్కాన్షియస్ మైండ్లో మనము ఫీడ్ అయిపోయి ఉంటాం. ఎంత డిలీట్ చేసుకోవాలనుకున్నా ఇది కంప్యూటర్లో మనము ఫీడ్ చేసుకుంది కాదు కదా. సో అందుకని మనం ఎప్పుడు ఫీడ్ అయ్యే ఉంటాము. మీరు ఏం బాధపడకండి, మీ పనులు మీరు పర్ఫెక్ట్గా చేసుకోండి, ఓకేనా? ఈ జీవితము చాలా చాలా అమూల్యమైనది. ఒకసారి మీ ట్విన్ ఫ్లేమ్ కనుక మీకు కళ్ళు వస్తే కనుక పర్ఫెక్ట్గా దానిపైన ఫోకస్ పెట్టేసి మంచి ఇన్నర్ వర్క్ చేసేసి తనతోనే మీకు మోక్షం ఉందన్నమాట. అర్థమైందా కాన్సెప్ట్? మోక్షం అనేది మీరు సంపాదించుకోవాలని, మీరు పర్ఫెక్ట్గా ఈ లైఫ్లో ఈ ఒక్క లైఫ్లో మీకు మంచిగా మోక్షం అనేది తనతోనే ఉంది. ఎందుకంటే మన హాఫ్ సోల్ తనే అనమాట. అందుకని ఓకేనా? మీ మనసులో వ్యక్తి పేరు మీరు 3 సార్లు తలుచుకోండి, తన రూపాన్ని విజువలైజ్ చేసుకోండి, ఓకేనా? ఎస్, మనకి జడ్జిమెంట్ అనేది వచ్చింది. నేను చెప్పినా కదా మీకోసమే పుట్టిరని. మీరు తన కోసం, తను మీకోసమే పుట్టిర్రు. మిమ్మల్ని వేరు చేసేది ఎవ్వరికీ లేదు. కావాలంటే ఎవరికైనా ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే, ఏ దేవుడికైనా సరే మీరు జస్ట్ ఏదో ఒకటి అడగండి, అవునని అంటారు. ఇన్నర్ వర్క్ అంటే చేయండి, ఇన్నర్ వర్క్ చేయండి. ఒకరి కోసం ఒకరు పుట్టిన వాళ్ళు, నేను చెప్పినా కదా మిమ్మల్ని వేరు చేసేది ఎవ్వరు లేదు. ఇది నాకు కూడా రిజిగ్నేట్ అవుతుంది. జడ్జిమెంట్ ఉంది, మీకు తొందరగా అతనితో కళ్యాణం అవుతుంది. మీరు ఇన్నర్ వర్క్ పర్ఫెక్ట్గా చేసి మీ మీద మీరు మీ లైఫ్లో ఫోకస్ అనేది పెడితే తనని పూర్తి కంప్లీట్గా మర్చిపోవాలి. అదొకటే, మర్చిపోతే మాకు అవుతుంది. ఇన్నర్ వర్క్ చేస్తే పర్ఫెక్ట్గా అవుతుంది. నేను చేస్తున్నా కదా, నేను ఇట్లా మీకు ఎందుకు చెప్తున్నా, నేను కూడా దీంట్లో ఉన్నదాన్ని కాబట్టి మీకు పర్ఫెక్ట్గా చెప్పగలను. నేను చదివి చెప్తలేను, ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉండి చెప్తున్నాను. ఒక డిఎఫ్ పర్ఫెక్ట్గా ఇన్నర్ హీలింగ్స్ అంటే 7 చక్రాలన్నీ హీల్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మన సబ్కాన్షియస్ మైండ్ నుంచి కూడా తను తొలగిపోతారో, మన లైఫ్ మీద మనం ఫోకస్ పెడతామో, మన గోల్స్ మీద మనం ఫోకస్ పెడతామో, మనం బాగా ఎర్న్ చేస్తామో, గాడ్ మన పరీక్షకి మన ప్రేమకి మెచ్చి మన పూర్వజన్మ భర్తని మనకి ఇచ్చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ పైన స్వర్గంలో పెళ్లి చేసి కింద పడేసారు. ఆయన మనల్ని మర్చిపోరు, మనం ఆయనను మర్చిపోరు. ఆయన అంటే డిఎం, లేడీస్లో కూడా ఉంటారు, జెంట్స్లో కూడా ఉంటారు. శివుడు పార్వతి, ఇక్కడ శివుడు పార్వతి, మోడర్న్ శివుడు పార్వతి, ఓకేనా? నాకే కనుక ఈ కార్డులు చేంజ్ చేసేది ఉంటే కనుక ఇక్కడ శివుడిని పార్వతిని పెడతా, బాగుంటుంది కదా. అప్పుడు మనకి ఈజీగా మంచిగా హాయిగా ఉంటుంది కదా. ఓకేనండి, మీ